నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన చింతకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చింతకాయలు అన్ని సీజన్స్లో దొరకవు కదా అండి. సో దొరికే సీజన్లోనే సంవత్సరం అంతా నిల్వ చేసుకోగలిగేలా ఈ పచ్చడిని పెడుతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళకి దీని రుచి గురించి స్పెషల్గా చెప్పే పని లేదు. పేరు చెప్తేనే నోట్లో నీళ్లు ఊరించేస్తుంది. సీజన్లో చింతకాయ తొక్కు పచ్చడిని చేసుకున్నాము అంటే 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదండి. దీంతో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఫ్రెష్గా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ చింతకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ చింతకాయ రోటి పచ్చడికి ఒక 100 గ్రాముల పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇక్కడ నేను ఘాటుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ చింతకాయ పచ్చడికి ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితేనే మన పులుపుకి ఈ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వాటిని ఒక రోట్లో వేసుకొని దంచుకుందాము. మనం మిక్సీలో వేసుకొని చేసే కన్నా ఇలా రోట్లో దంచుకొని చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా రోటి పచ్చడి రుచే వేరు కదా అండి. సో మనం ఇట్లా మెత్తగా దంచుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చిని ఫ్రై చేసి మరీ దంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలంలో నాన్నమ్మలు ఎక్కువగా ఇలానే చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా నాన్నమ్మ వాళ్ళు రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను కూడా ఇలా చేస్తున్నాను. మనం ముందుగానే నిల్వ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కొద్దిగా రోట్లోకి వేసుకొని దంచుకుంటూ ఉండాలి. మనం ఈ పచ్చడిని ఒకసారి పెట్టుకున్నామంటే 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పచ్చిమిర్చితోటి లేదా ఎండుమిర్చితోటి ఇలా పచ్చడి చేసుకుంటూ ఉండొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని కొంచెం బాగా దంచుకోవాలి. బండ తీసి రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రోట్లో దంచుకోండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం మెదిగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రమ్మలు వేసుకొని బాగా దంచుకోవాలి. మనం ఇందులో ఎక్కడా కూడా పసుపు, ఉప్పు అనేది వేయమండి. మనం చింతకాయ పచ్చడి నిల్వ చేసుకునేటప్పుడే పసుపు, ఉప్పు వేసి మనం దంచుకొని నిల్వ చేసుకుంటాము. సో ఇందులో మనం ఎక్కడ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం లూజ్గా రావడానికి వాటర్ వేసుకొని మరోసారి బాగా మెదుపుకోవాలి. మనకి పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చాలామంది పచ్చి ఉల్లిపాయ ఇందులోనే డైరెక్ట్గా వేసి దంచుకుంటూ ఉంటారు. అలా అయితే పచ్చడి అనేది నిలవ ఉండదు. సో మనం తాలింపులో వేసేటప్పుడు ఉల్లిపాయని వేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి నేను ఫ్రై చేసేటప్పుడు వేస్తున్నాను, తాలింపులో వేస్తున్నాను. సో మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. మనం రోట్లో దంచుకునేటప్పుడే వేస్తే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా అండి పచ్చడిని, దాన్ని మనం తాలింపులోకి వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా మరోసారి కలుపుకోండి. ఇక్కడ మనం పచ్చడిని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ జస్ట్ ఒక సన్నని సెగ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఓసారి చింతకాయ పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా, కారం కారంగా కాస్త నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.